నమస్కారాలు. ప్రకృతి ఇచ్చే ఆనందం, ఆరోగ్యం మరెవరు ఇవ్వగలరు? మన తల్లిదండ్రులు ఇవ్వగలరు. మన గురించి ఆలోచించేవారు ఇంకా దైవం, ఇంకా మనం ఆతిథ్యం ఇచ్చిన వారా, అంతకుమించి ఉపాధ్యాయులు, మన గురువులు. గురుదేవో భవ. మనకి మంచి జరగాలని కోరుకునే వారిలో ముందు ఉంటారు. మనకి విద్య నేర్పేవాళ్ళు, ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందించేవారు, ప్రతి పనిలోని విద్యలోని విలువలతో మనం ఎదిగేలా చేసేవాళ్ళు, మన విలువలు మన సంస్కారమే మనల్ని మనిషిగా మానవునిగా నిలబెడుతుందని మనకి తెలిపేవారు, మనల్ని ఆ మార్గంలో పయనింపజేసేవాళ్ళు, వాళ్ళే మన నిజమైన అసలైన గురువులు. చదువు నేర్చుకుని గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. ఎంత పెద్ద స్థాయి అయినా అది విలువలేనిదే, నిలబడదు. ఎదుటి వారికి హాని చేయాలనుకునే గుణం ఉన్నవారు ఏ స్థాయికి వెళ్ళినా సరే దానిలోని అంతరార్థం, దానిలోని మంచి గుణాలు వారిని తాకవు, ఎన్నటికీ తాకవు. నాతో పాటు ఎదుటి వారు కూడా ఎదగాలి, బాగుండాలి, మంచిగా ఉండాలి అనుకునేవారే ముందు స్థాయికి వెళ్ళగలరు, ఉన్నత శిఖరాల్ని అధిరోగిస్తారు. ఏ స్థాయికి వెళ్ళినా వాళ్ళు ఎంత నెమ్మదిగా ఎదిగినా అన్ని అడ్డంకులన్నీ దాటుకుని నిలబడతారు. కాబట్టి దానికి పటుత్వం ఉంటుంది, నిలబడే తత్వం ఉంటుంది. సంస్కారంతో నలుగురిని, అందరినీ గౌరవిస్తూ ఎదుగుతారు. కాబట్టి అదే నిజమైన ఎదుగుదల. అలాంటి గురువు ఇవన్నీ నేర్పి విలువలతో కూడిన విద్యని నేర్పే గురువులని మాత్రమే ఎంచుకోండి. అదే జీవితం. నమస్కారాలు. గురుదేవో భవ.